ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పిట్ట కథలు చెప్పుట్లో మీరు దిట్ట. బహుశా నేను నిన్న ఎక్కువ కేసీఆర్ గారు ఆయన కూడా మూసీ నది మీద మూసీ రివర్ మీద మాట్లాడాడు. ఆయన 2-3 మాట్లాడి ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే నేనేమన్నంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ బడ్జెట్ సమావేశాలు హైప్. నిన్న రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ప్రాక్టికల్, వాస్తవం, నిజం. ఇప్పుడు కేసీఆర్ అంతా అదే నేను విన్నాను, ఆయన అంతా డోలా ఉత్తది అని నేనేమంటున్నాంటే అసలు నువ్వు సక్కలు అయితే నిన్నెందుకు కూడా కొడతారు? కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో నువ్వు అన్ఫిట్ అనే కదా ముఖ్యమంత్రిగా నువ్వేం చేయలేవనే కదా నేను ప్రజలు ఓడగొట్టారు. ఇది నిజమే కదా. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ప్రతిపక్ష నాయకుడు రావాలి, వారు వచ్చిర్రు, వారు ఏదో ఒకటి మాట్లాడాలి, డొల్లోనో ఏదో మాట్లాడాలి. మాట్లాడకపోతే మాట్లాడాలి, తప్పదు, అపోజిషన్ పార్టీగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు పెట్టి మంచి పని చేసిండు అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా చెప్పలేడు కదా. మనసులో ఉంటుంది కేసీఆర్ గారికి మనసులో ఉంటుంది. అరే బాగా చేసిండు, కొత్త సీఎం 10,000 కోట్లు హైదరాబాద్ పెట్టిండు, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అప్పుడు అని కేసీఆర్ గారికి ఉంటుంది ఇప్పుడు. కానీ ప్రతిపక్ష నాయకుడు సటక్నట్లా రేవంత్ రెడ్డి గారు శబ్బాష్ అన్నాడు అనుకో, ఆయన రాజకీయ పంప మునుగుతుంది కదా. ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ లీడర్ కన్ఫ్యూజ్ ఉన్నారు. ఆయనతో శబ్బాష్ అనేది అనుకో రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారి ఫీజులు పార్టీ ఫీజులన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి చెప్పాలి, పెద్ద మనిషి, సీనియర్, చాలా సీనియర్ లీడర్, వారు అట్లనే చెప్పాలి. తప్పదు, కానీ వేరే దారి లేదు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడికి వేరే దారి లేదు. మంచిగా మంచి అని చెప్పే ఒక పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి షబ్బాష్ మంచి పని చేస్తున్న పరిస్థితులు ఆయన లేరు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తప్పని పరిస్థితులలో మా మీద ఏదో ఒక నింద వేయాల్సిందే. మేం చేసే మంచి పనులను చెప్పే ధైర్యం కేసీఆర్కి లేదు. మేం చేసే మంచి పనులు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే మంచి పనులు, బడ్జెట్ గురించి షబ్బాష్ అంటే ఆయన పార్టీ ఆయన కొంప మునుగుతుంది రాజకీయంగా. ఆ ధైర్యం కేసీఆర్ గారు చెయ్యలేడు, ప్రతిపక్ష పార్టీగా ఎవరు కూడా చెయ్యలేరు. ఇది నిజము. అపోజిషన్ పార్టీ పాత్ర అట్లనే ఉంటది. కాబట్టి మేము నిన్న 6 గ్యారెంటీలకు సంబంధించిన కొన్ని వచ్చేసినాయి కదా, దాన్ని వాస్తవం కూడా ఆయన తట్టుకోలేడు కదా. ఆయన మేము చేయలేకపోయినా ₹1,00,000 రుణమాఫీ 2 సార్లు అన్నా, దాన్ని 8, 9 కిస్తీలు చేసిన ఈ కొంత ఫీలింగ్ ఉంటుంది ఆయన. కాబట్టి ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నానంటే ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజులలో వాళ్ళ అభివృద్ధి ఏందయ్యా అంటే హైదరాబాద్ భూములు అమ్మడానికి పనిచేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూన్న భూములు అమ్మాలి, రెడీ ఉన్నాయి, అమ్మాలి. ఇంకా ఏమన్నా అంటే లింక్ అమ్మాలి అనే కాలం, దానికి ఎక్కువ కాలం కేటాయించిన వాళ్ళు. రెండవది అప్పులు ఎట్లా చేయాలి అనేది ఎక్స్పర్ట్ వాళ్ళు. ఏదైనా అప్పులు చేయాలి అనుకుంటే కేసీఆర్ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకోండి. భూములు ఎట్లా అమ్మాలో కేసీఆర్ గారి దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకోండి. గవర్నమెంట్ భూములు అప్పులు ఎట్లా చేయాలి గవర్నమెంట్ అనేది కేసీఆర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. అన్న నంబర్ 1 మన తెలంగాణ నాయకులు ఎవరంటే కేసీఆర్ గారు. కాబట్టి నిన్న బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ప్రవేశించిన బడ్జెట్ ఈ 10,000 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు.
పేకాట అంటే పత్తారాడే తీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పత్తాలు ఆడడానికి రాదు. కేసీఆర్ గారికి పత్తాలు ఆడడానికి వస్తారు. బీజేపీ వాళ్ళు కూడా అన్నారా? వాళ్ళు కూడా పత్తాలు ఆడతారు. వాళ్ళ 1200 బీజేపీ వాళ్ళు అన్నారా? నువ్వు అల్లేమని అంటే పత్తాలు ఆడుతా నంబర్ కాంగ్రెస్ ఇద్దరు అర్థిస్తుంది. ఇక పత్తాలు ఆడి నాకు రావు. పత్తాలు ఆడితే కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు. మరి ప్రజల ఏజెండా ఉండదు, ప్రజల మధ్యలో ఏ ఏజెండా ఉండదు. ఆ పత్తాలు ఆడేటోళ్ళకే పత్తాలకే అర్థం వస్తాయి. అది ప్రజా సమస్యనా? అదేమన్నా అది ప్రజా సమస్యనా? ప్రజలకు ప్రతిపక్ష నాయకులు ఏం అడగాలి? ఇన్ని పెట్టిన ఇంకా మాకు ఏమైనా కావాలని అడగాలి. కానీ ఆ ఎమ్మెల్యే రాలేడు, ఈ ఎమ్మెల్యే రాలేడు. ఇది ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్న కాదు. ఇది అసలు నిన్న బడ్జెట్ చూసిన తర్వాత ఆయన దిమ్మదిగిపోయింది. కేసీఆర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే ఈ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏ ఎమ్మెల్యే రాలేదని చూస్తారు. ఇది ఎక్కడైనా ఉందా ఇదంతా? అదే ఎవరైనా చెప్పడానికి ఇద్దరు రెండు ఒకటే కదా. మరి ఒకసారి ఏంటంటే నువ్వు అన్నట్టు ఒకసారి కేసీఆర్ మాట్లాడలేనిది బీజేపీలో చిట్టి రాసి పంపిస్తారు. ఒకసారి బీజేపీ మాట్లాడేది కేసీఆర్ రాసి పంపిస్తారు. ఈ చిట్టీలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు.